చెపాక్ గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి శివాలెత్తింది. ఐపీఎల్ 2026 సీజన్ 44వ మ్యాచ్లో చెన్నై జట్టు ఆడుతూ పాడుతూ ఎక్కడా కూడా తడబడకుండా, కనీసం చెమట కూడా పట్టకుండా 8 వికెట్ల తేడాతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే ముంబైని మట్టి కరిపించింది. ముంబైకి 3 చెరువుల నీళ్లు తాగించి ఎక్కడా కూడా కోలుకునే అవకాశం ఇవ్వకుండా, వారికి కనీస ఆశలు కూడా కల్పించకుండా పూర్తిగా డామినేట్ చేసి మ్యాచ్ను తన గుప్పెట్లోకైతే తీసుకుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సీజన్లో ఇప్పటి వరకు ఈ 2 జట్లు 2 సార్లు తలపడితే 2 సార్లు కూడా చెన్నై అద్భుత విజయాన్ని నమోదు చేసి ముంబైకి డబుల్ స్ట్రోక్ ఇచ్చింది. 2014 మరియు 2023 సీజన్ల తర్వాత చెన్నై ఇలా లీగ్ దిశలో ముంబైపై 2 సార్లు గెలిచి లీగ్ డబుల్ నమోదు చేయడం ఇది ముచ్చటగా మూడోసారి. అసలు 2023 నుంచి లెక్కేసుకుంటే ముంబైతో ఆడిన 7 మ్యాచుల్లో ఏకంగా 6 చెన్నైదే విజయం. పైగా ఐపీఎల్ చరిత్రలోనే ముంబై మీద చెన్నైకి ఇదే అతిపెద్ద విజయం. గతంలో ఎప్పుడూ చెన్నై 8 వికెట్ల తేడాతో విజయం సాధించలేదు. ఈ రికార్డు చూస్తుంటేనే అర్థమవుతోంది ముంబై అంటే చెన్నైకి పూనకం ఎందుకు వస్తుందో. ముంబై ఈ సీజన్ మీద ఆశలు ఎప్పటినుంచో వదిలేసుకుంది అనడానికి ఈ మ్యాచ్ ఒక పక్కా ఉదాహరణ. ఎవరికీ పెద్దగా ఆడాలని ఇంట్రెస్ట్ గానీ ఆ కసి కానీ లేనట్లే స్పష్టంగా అర్థమవుతోంది. ఇక చెన్నై సూపర్ స్టార్ల ఆట తీరు చూస్తే అన్ని విభాగాల్లో కూడా సూపర్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారు. ఆరంభం నుండి కూడా మ్యాచ్లో ఎక్కడా పెద్దగా తప్పులు చేయలేదు. అంతా ఒక పద్ధతి ప్రకారం పక్కా ప్లానింగ్తో వెళ్ళిందే. ముఖ్యంగా బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ముంబై బ్యాటర్లకు సెటిల్ అయ్యే అవకాశం ఎక్కడా ఇవ్వలేదు. అన్షుల్ కంబోజ్ తన అద్భుతమైన బౌలింగ్తో 3 వికెట్లు పడగొట్టి ముంబైకి డెత్ ఓవర్లో మరణ శాసనం రాసేశాడు. 8 సగటుతో పరుగులు సమర్పించుకున్నా కూడా కీలక సమయాల్లో వికెట్లు తీసి ముంబై నడ్డి విరిచాడు. అదే సమయంలో జిమ్మీ ఓవర్టన్ బౌలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కేవలం 5.80 అద్భుతమైన ఎకానమీతో బౌలింగ్ చేసి 1 వికెట్ తీశాడు. అసలు జిమ్మీ ఓవర్టన్ బౌలింగ్ను ఎదుర్కోలేక బంతిని టచ్ చేయడానికి కూడా ముంబై బ్యాటర్లు బిక్కుబిక్కుమన్నారంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. మరో ఎండ్లో నూర్ అహ్మద్ కూడా తన స్పిన్ మాయాజాలంతో 6.50 ఎకానమీతో 2 వికెట్లు పడగొట్టి ముంబైకి ఊపిరి ఆడనివ్వలేదు. ముఖేష్ కుమార్, రామకృష్ణ ఘోష్ కూడా చెరో వికెట్తో చక్కటి సహకారం అందించారు. చెన్నై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడమే వాళ్ల సగం విజయం. ఒక్క ప్రశాంత్ వీర్ మాత్రమే 12కి పైగా సగటుతో పరుగులు ఇచ్చి కాస్త నిరాశపరిచాడు. బహుశా రాబోయే మ్యాచ్లో ఈ యువ ఆటగాడు తనను తాను నిరూపించుకుంటాడేమో చూడాలి. ఇక 160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆరంభంలో సంజు శాంసన్కు బుమ్రా బౌలింగ్లో లైఫ్ వచ్చినా కేవలం 11 పరుగులకే అవుట్ అయిపోయాడు. కానీ సంజు అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేస్తూ దుమ్ము దులిపేశాడు. వీరిద్దరి దెబ్బకు చెన్నై స్కోరు వందే భారత్ స్పీడ్లో దూసుకెళ్లింది. 12 బంతుల్లోనే 2 4లు 2 సిక్సర్లతో 200 స్ట్రైక్ రేట్తో ఉర్విల్ పటేల్ 24 పరుగులు బాది గజన్ఫర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఇక్కడి నుంచే అసలు సినిమా మొదలైంది. క్లిష్టమైన పిచ్లపై తాను యాంకర్ రోల్ పోషించి 67 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చగలనని రుతురాజ్ గైక్వాడ్ మరొకసారి నిరూపించాడు. పిచ్ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఒత్తిడికి లోను కాకుండా అందుకు అనుగుణంగా షాట్లాడుతూ 39 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి చెన్నై జట్టుకి రియల్ హీరోగా నిలిచాడు. ముంబైపై రుతురాజ్కు ఉన్న రికార్డులు మామూలువి కావు. ఇప్పటి వరకు ముంబైపై ఆడిన 11 ఇన్నింగ్స్లలో 150కి పైగా స్ట్రైక్ రేట్తో ఏకంగా 4 అర్ధ సెంచరీలతో 380 పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ మ్యాచ్తో ఐపీఎల్ చరిత్రలో చెన్నై తరపున అత్యధిక 50కి పైగా స్కోర్లు చేసిన జాబితాలో 2వ స్థానానికి చేరుకుని దిగ్గజాలు ఎంఎస్ ధోని, పాప్ డూప్లెసిస్లను దాటేశాడు. ఈ జాబితాలో సురేష్ రైనా మాత్రమే అతని కంటే ముందున్నాడు. రుతురాజ్కు తోడుగా 14 కోట్లు పెట్టి కొనుక్కున్న యువ సంచలనం కార్తిక్ శర్మ అద్భుతమైన యాంకర్ రోల్ పోషించాడు. 39 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి 40 బంతుల్లో 54 పరుగులతో కరెక్ట్గా మ్యాచ్ ముగించాడు. ఈ ఇన్నింగ్స్తో 20 ఏళ్ల 6 రోజుల వయసులో ఆయుష్ మాత్రే తర్వాత చెన్నై తరపున ఐపీఎల్ 50 సాధించిన 2వ అతిపిన్న వయస్కుడిగా కార్తిక్ శర్మ రికార్డు సృష్టించాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే తమను తాము ఎలా ప్రూవ్ చేసుకుంటారో రుజువు చేశాడు. ఇద్దరూ కలిసి 75 బంతుల్లో 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను లాంఛనంగా ముగించారు. ఇక ముంబై జట్టు విషయానికి వస్తే వాళ్ల ఓటమికి చాలా కారణాలున్నాయి. ఈరోజు పిచ్ కాస్త బౌలర్లకు సహకరిస్తోంది. పైగా ఐపీఎల్ మొత్తం చేజింగ్ చేయడమే సులభంగా మారుతున్న తరుణంలో హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఎందుకు మొదట బ్యాటింగ్ తీసుకున్నాడో ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నే. ముంబై బ్యాటింగ్ ఆరంభం అద్భుతంగానే ఉంది.
విల్జాక్స్ ఒక్క పరుక్కి అవుట్ అయినా పవర్ ప్లేలో ర్యాన్ రికెల్టన్ 5 సిక్సర్స్తో చెలరేగాడు. నమన్ధీర్ 57 పరుగులతో మంచి ఫౌండేషన్ వేశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై 90 పరుగులు చేసి కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. అప్పటికి చెన్నై కూడా 10 ఓవర్లకు 92 పరుగులు చేసి 2 వికెట్లను కోల్పోయి సమానంగానే ఉంది. కానీ ఆ 10 ఓవర్ల తర్వాతే ముంబైలో బాధ్యత తీసుకునే ఆటగాళ్లు కరువయ్యారు. చివరి 10 ఓవర్లలో ముంబై జట్టు కేవలం 69 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్లో ప్రకాశిస్తాడు అనుకున్న సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులకే అస్తమించాడు. వీరతిలకం దిద్దుతాడు అనుకున్న తిలక్ వర్మ కేవలం 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఫినిషర్గా మ్యాచ్ను ముగించాల్సిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా 18 పరుగులకే చేతులెత్తేసి ఏకంగా ముంబై జట్టునే ఫినిష్ చేశాడు. సులభంగా 180కి పైగా పరుగులు చేయాల్సిన పిచ్పై ఏముందిలే, మేము ఆడి మాత్రం పెద్దగా ప్రయోజనం ఏముంది, ఆల్రెడీ 5 కప్పులు ఉన్నాయి కదా అన్నట్లుగా ఆడారు. అదే సమయంలో ముంబై బౌలింగ్ విషయానికొస్తే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. పవర్ ప్లేలో కొత్త కుర్రాడు క్రిష్ భగత్కు బౌలింగ్ ఇచ్చి ఒకే ఓవర్లో 18 పరుగులు సమర్పించుకునే బదులు కెప్టెన్గా హార్దిక్ ముందడుగు వేసి తానే బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది. ఇక టాప్ ఇంటర్నేషనల్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ను జట్టులో పెట్టుకోవడం వల్ల ఒక భారం తప్ప లాభం లేదు. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై కూడా అతడు 11.70 ఎకానమీతో పరుగులు సమర్పించుకోవడం ఒక పెద్ద క్రైమ్. ఎప్పుడూ బాగానే వేసే గజన్ఫర్ కూడా ఈరోజు 10కి పైగా ఎకానమీతో బౌలింగ్ చేసి ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. బుమ్రా, రవిశర్మ పర్వాలేదనిపించినా బ్యాటర్లు పెట్టిన తక్కువ స్కోరు వాళ్లను కాపాడలేకపోయింది. కొత్త కుర్రాలను వెతికి పట్టుకోవడంలో ముంబై యాజమాన్యం పూర్తిగా వెనుకబడినట్లే కనిపిస్తోంది. ఈ అద్భుత విజయంతో పాయింట్స్ టేబుల్లో కూడా పెనుమార్పులు జరిగాయి. చెన్నై ఈరోజు గెలవడం ద్వారా 7వ స్థానం నుండి 6వ స్థానానికి చేరుకుని ఢిల్లీ జట్టుని కిందకి నెట్టేసింది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలి అంటే ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ గెలిచి 18 పాయింట్స్ సాధించాల్సిన తరుణంలో ఈ గెలుపు చెన్నై అవకాశాలను సజీవంగా ఉంచింది. అదే సమయంలో ముంబై జట్టు 9వ స్థానంలో అలానే కొనసాగుతోంది. ఇక ముంబై జట్టు ఇప్పటి నుంచి మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచినా వాళ్ళ ఖాతాలో 14 పాయింట్స్ మాత్రమే వస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే చెన్నై జట్టు ఈ మ్యాచ్తో ముంబైకి చెన్నై రిటర్న్ టికెట్ ఇచ్చి మరీ ఇంటికి పంపించేసింది. ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పించింది. ఫాస్ట్గా వెళ్తున్న ట్రైన్ గనక పట్టాలు తప్పితే ఆ ట్రాక్ మొత్తాన్ని బాగు చేసి మళ్లీ బండిని కరెక్ట్ ట్రాక్ మీద పెడితేనే అది ముందుకు వెళ్తుంది. అలా చేయకపోతే ఎంత గొప్ప ట్రైన్ తీసుకొచ్చినా కూడా అది మళ్లీ పట్టాలే తప్పుతుంది. ముంబై ఇండియన్స్ జట్టు విషయంలో కూడా అదే జరుగుతుందని ఈరోజు రుజువైపోయింది. ముంబై జట్టులో ఉన్న ప్లేయర్లందరూ చాలా మంచి క్రెడెన్షియల్ ఉన్నవారే. కానీ ఎక్కడో జట్టు సమన్వయంలో చాలా పెద్ద లోపం ఉంది. గమ్యానికి చేరాల్సిన ట్రాక్ ఎప్పుడైతే చెడిపోయిందో ఇంకా ఎంత పెద్ద మంచి ప్లేయర్స్ని పెట్టినా కూడా ఆ జట్టు ఓటమి పాలవుతూనే ఉంది. ముంబై యాజమాన్యంకి ఈ సీజన్ ఎలాగో పోయింది కాబట్టి అట్లీస్ట్ రాబోయే సీజన్కైనా ఆ కారణాలను, జట్టులో ఉన్న లోటుపాట్లను వెలికితీసి ఆటగాళ్లందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి మళ్లీ ఒక స్థిరమైన ట్రాక్ నిర్మిస్తే కానీ ముంబై తన పాత స్పీడ్ను అందుకోలేదు.